హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. ఎవరని అనుకుంటున్నారండి? నేనండి, మీ లలిత కిచెన్ MG5SI లలితని మాట్లాడుతున్నాను. ఏమీ లేదండి, ఈ రోజుల్లో మాయమాటలు చెప్పి నవ్వుకుంటూ పెదాల మీద నవ్వులు పులుముకొని చెప్పే వాళ్ళ మాటలు వేదనలా వినబడుతున్నాయండి. ఖచ్చితంగా మాట్లాడి ఉన్నది మొహాన మాట్లాడే వాళ్ళకి చాలా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారండి జనాలు. వాళ్ళని నమ్మట్లేదు. ఎందుకంటే ఉన్న మాట నిప్పు లాంటిది కదండి. ఉన్న మాట మాట్లాడితే నచ్చట్లేదు ఎవరికి కూడా. పగను పెంచుకుంటున్నారు. అదే అబద్ధం నవ్వుకుంటూ అబద్ధం చెప్పేసేయండి, ఎంత బాగా అతుకుతుందో. చాలా దేవతలాగా చూస్తారు అట్లా చెప్పిన వాళ్ళని. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి. కర్మ ఎవరిని వదిలిపెట్టదండోయ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఈ క్రిందటి రోజుల్లో వెనకటి రోజుల్లో ఈ రోజుల్లో చేసేది పాపం ముందటి జన్మలో అనుభవిస్తాము అని చెప్పేవారు మా పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడే అనుభవించాలి. ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడే అనుభవించాలి. ఇప్పుడు చేసిన పుణ్యం కూడా ఈ జన్మలోనే వస్తుంది మనకు. చెప్పుడు మాటలు విని చిన్న పెద్ద తేడా లేకుండా నిందారోపణలు మోపితే ఈ జన్మలో పాపం ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఇప్పటి యువతకు అది అర్థం కావట్లేదు. ఏంటి వాళ్ళు చెప్పేది మేం వినేది, వీళ్ళు చెప్పేది అంతా బూటకము, ఇవన్నీ అబద్ధము, వీళ్ళేమన్నా గొప్ప అనుకుంటున్నారు. కానీ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు ఏం చెప్తున్నారు అని ఒకసారి అవగాహన చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు పిల్లల్లాగానే ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. మరి మీ పెద్దవాళ్ళే తప్పు చేస్తున్నారు కదా, దానికి మేమేమనాలి అంటారేమో యువత. పెద్దవాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్లకు అంత అనుభవం అయిపోయి వాళ్ళు చేస్తున్నారేమో. అది వాళ్ళ కర్మానికి వాళ్ళకే వదిలేయాలి. కానీ పిల్లలు మీరు మాట్లాడకూడదు. యువత మీకంటే పెద్దవాళ్ళు పొరపాటు చేసినా మీరు నిందారోపణలు చేయకూడదు. మీరు నిందారోపణలు చేస్తే మీకే తగులుతుంది. అర్థమైందా? తల్లిదండ్రుల శాపం, గురువు శాపం, బ్రాహ్మణ శాపం, ఒక ఆడపిల్ల శాపం, పారనింద, వీటన్నిటికంటే పరుల నిందించిన శాపం చాలా పవర్ ఎక్కువ ఉంటుందండి. జాగ్రత్తగా మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఫ్రెండ్స్. నేనేమన్నా తప్పు చెప్పుంటే క్షమించండి. ఈరోజు యువత కోసము ఇలా పాడైపోతున్నారనే బాధతోటే నేను చెప్తున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారని నాకు చాలా బాధ అనిపిస్తున్నది. పెద్దవాళ్ళు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేయండి, మీరు అనకూడదు. అది చాలా తప్పు, చాలా పాపం కూడా. వాళ్ళకి ఆ పరమేశ్వరుడు శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వేసినప్పుడే వేస్తాడు. కానీ మీరు మీ నోటి నుండి ఎటువంటి వాళ్ళనైనా సరే పెద్దవాళ్ళను మీరు అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. షేర్ చేసుకొని వాళ్ళు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లలిత కిచెన్ MG5SI. థ్యాంక్ యూ.